వాక్యానుసారంగా మన గమ్యం మారాలి. అర్థమవుతా? మనం ఎంత వాక్యం తెలుసుకుంటే మన గమ్యం మీద అంత క్లారిటీ ఉంటుంది. మనము వాక్యం తెలుసుకోకపోతే మనము ఒక ఎడారిలో రౌండ్లు కొడుతున్నట్టు లెక్క, లేదా ఒక సముద్రంలో రౌండ్లు కొడుతున్నట్టు లెక్క. ఎటు పోం, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. సో మన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు జర్నీకి మన డెస్టినేషన్ ఉండాలి. నీ గమ్యం ఈ వాక్యం. ఈ వాక్యానికి విరుద్ధం ఏది కూడా నీ గమ్యం కాదు. అలలు వస్తున్నాయని చెప్పి నువ్వు బోట్ తిప్పేయద్దు. కష్టాలు వస్తున్నాయని చెప్పి నీ మాట మార్చేయద్దు. నీ జీవితం ఇంతే అంటే అది నమ్మద్దు. అది ఫ్యాక్ట్ అయిండొచ్చు, అది వాస్తవమైన అయిండొచ్చు, కానీ సత్యము వాస్తవాల్ని మార్చే శక్తి కలిగింది. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, దేవుడే సత్యం, నేనే సత్యం అన్నాడు. వాక్యమే సత్యం, వాక్యమే దేవుడు, యేసయ్య. ఆ వాక్యం ఆది నుంచి ఉంది. ఆది నుంచి ఉన్నదానికి ఎక్కువ గ్రిప్ ఉంటుందా? ఎక్కువ శక్తి ఉంటుందా? నిన్నగాక మొన్న వచ్చిన దానికి శక్తి ఉంటుందా? నిన్నగాక మొన్న వచ్చి పిల్లలు చెప్తున్నానని అంటారా? అవునా కదా? నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? లేదు. మనము పరిస్థితి మారాలంటే ఆది నుంచి ఉన్న వాక్యాన్ని, దేవుడైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రిస్తుంది. ఆ సత్యం మీకున్న వాస్తవాల్ని మారుస్తుంది. నీ వాస్తవం ఏంటి? నీకు తెలివి లేకపోయినా, నీకు అందం లేకపోయినా, నీకు ఆస్తి లేకపోయినా, నువ్వు దేనికి పనికిరావని చెప్పినా ఈ వాస్తవాలు అయి ఉండొచ్చు. కానీ ఈ సత్యం, ఈ వాక్యం అనే సత్యం నీ పరిస్థితిని మారుస్తుంది. వెంటనే తిరిగేది నాలుక, చిన్నగా తిరిగేది జీవితం. వెంటనే తిరిగేది చుక్కాని, చిన్నగా తిరిగేది బోటు. నువ్వు ఈరోజు పలుకుతుంటే వెంటనే తిరగదు. నువ్వు వెంటనే తిరగాల్సిన నాలుక. నీ జీవితం చిన్నగా తిరుగుతుంది. ఆ డైరెక్షన్ ఎవరికి అర్థమైద్ది అంటే తిప్పే వాళ్ళకే అర్థమైద్ది. నువ్వు అందరికీ చెప్పాలా? అర్థం కాదు. బోట్ ఎట్టిపోతుంది, ఎటు తిరుగుతుంది చుక్కాని ఒక డ్రైవర్కే తెలుస్తుంది. డ్రైవర్ క్యాప్టెన్కి తప్ప కంట్రోల్ ఇంకెవరికి ఉండదు. క్యాప్టెన్ ఇద్దరు పెట్టుకోడు. అంటే స్టీరింగ్ ఉండేది ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది, ఎంత పెద్ద ఓడైనా. ఈ లైఫ్ స్టీరింగ్ ఎవరికి ఇస్తున్నావు? వాళ్ళు వీళ్ళు చెప్తాను అడు తిప్పి ఇటు తిప్పంటే కెప్టెన్ తిప్పుతాడా? ఆ లైట్ వస్తుంది, నువ్వు అడు తిప్పమంటే తిప్పడు. ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ బోట్ మీద ఎంత లోడ్ ఉంది, ఎడు తిప్పితే ఎడు తిరుగుతుంది, అవగాహన ఉండాలి. నీ జీవితం పట్ల నీకు అవగాహన ఉందా? దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు ఈరోజు? నీకు దేవుడు ఎంత ప్రత్యేకం, నిన్ను ఎంత ప్రత్యేకంగా దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. దేవుని వాక్యము ఏం చెప్తుంది, నేను దేవుడికి ఎంత ప్రత్యేకము, ఆయన నా కోసం ఏం చేశాడు, క్రీస్తులో నా హక్కు ఏంటి, నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసుకోకపోతే, వాళ్ళు వచ్చి ఎడం వైపు తిప్పమంటే ఎడం వైపు తిప్పేస్తాను, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. ఈటోళ్ళు వచ్చి ఈ కుడి వైపు తిప్పేమంటారు, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. నా లైఫ్ ఎటో పోతా ఉంటుంది. బోట్ అంటే లైఫ్, నేను చెప్తాను కదా. ఒకళ్ళు ఒత్తిడి వల్ల మన లైఫ్ ఎప్పుడు బోట్ తిరగకూడదండి. మనకు క్లారిటీ ఉండాలి, మన ఎటెల్లాలో తెలుసుకోవాలి, అటువైపుగా మన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణానికి తోడు మన నాలుక అయి ఉండాలి. ఈ రోజు నుంచి మనము ఆ నాలుక విషయంలో దేవుడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం.